హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, అమెరికా టు ఆదానికి షాక్ ఇచ్చినట్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. ఆయన పేరుని కూడా యాడ్ చేసేసారు. ఆయన మీద కూడా కేసు నమోదైంది అని వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఆయన మీద కేసు నమోదైతే ఎటువంటి పరిణామాలు ఎదురు చూసే అవకాశం ఉంది? మీరేం చెప్తారు సార్ దీనిపైన? యా ఇప్పుడు ఒక కొత్త వార్త వస్తుంది. అదేంటంటే జగన్ పేరు కూడా అక్కడ ఇండైట్మెంట్ లో యాడ్ చేస్తున్నారు అమెరికన్ ఏజెన్సీస్ అని చెప్తున్నారు. ఎందుకంటే మామూలుగా ఇప్పటి వరకు జగన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేదా స్వయంగా జగన్ కూడా నా పేరు ఉందా, నా పేరు లేదు, నా పేరు లేనప్పుడు నాకేంటి సంబంధం అని అడుగుతున్నారు. అట్లాగే అడ్వకేట్స్ చాలామంది కూడా నేషనల్ లెవెల్ అడ్వకేట్స్ కూడా అసలు ఎవరికి బ్రైబ్ ఇచ్చారనేది దాంట్లో లేదు. లేనప్పుడు బ్రైబ్ అనేది ఎట్లా నిరూపిస్తారు? పేర్లు లేకుండా ఛార్జ్ షీట్లో ఇలా పెట్టడం అనేది నేను ఎప్పుడు చూడలేదని కూడా చాలామంది అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు. అందుకని ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు అయింది కాబట్టి ఇప్పుడు అమెరికన్ ఏజెన్సీస్ FBI కానీ వాళ్ళు జగన్ పేరు పెట్టారు, ఎవరు ఇచ్చారు అనేది కూడా క్లియర్గా అదానీనే జగన్కి ఇచ్చాడు అనేది వాళ్ళు పెట్టారని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఇంకా డాక్యుమెంట్ అయితే రాలేదు, కానీ అమెరికా నుంచి కొంత వార్తలు అయితే వస్తున్నాయి జగన్ పేరు పెట్టారని. సో ఇప్పటి వరకు మనం అంటే నవంబర్ 20న ఈ ఇండక్ట్మెంట్ అనేది ఛార్జ్షీట్ అనుకుందాం, ఛార్జ్షీట్ అనేది వచ్చింది అమెరికన్ ఏజెన్సీస్. అక్కడ ఏంటంటే ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అదానీ మీద, అజూర్ కంపెనీ మీద, ఈ రెండింటి మీద పెట్టాయి. వాళ్ళు ప్రధానంగా ఎందుకు పెట్టారంటే అదానీ అక్కడ ఫండ్స్ని కలెక్ట్ చేశారు. దాదాపు 2.5 బిలియన్ USD అంటే అమెరికన్ డాలర్స్ను అక్కడ ఇన్వెస్టర్ల దగ్గర, అక్కడ బ్యాంక్స్ దగ్గర, అక్కడ ప్రైవేట్ ఫర్మ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళ దేశంలో ఎవరైనా ఫండ్స్ కలెక్ట్ చేస్తే ఆ కలెక్ట్ చేసిన కంపెనీ కానీ వ్యక్తి కానీ ప్రపంచంలో ఎక్కడైనా అవినీతికి పాల్పడితే అది వాళ్ళ దేశ చట్టం కింద నేరం అవుతుంది. కాబట్టి అదానీ అండ్ అజూర్ కంపెనీ అయితే అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా రిజిస్టర్ అయిన కంపెనీ అజూర్ గ్లోబల్ పవర్ లిమిటెడ్, అదానీ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ రెండు కంపెనీలు అక్కడ ఈ మాల్ ప్రాక్టీస్ అంటే అక్కడ ఫండ్స్ కలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు బ్రైబ్స్ చేశారు అనేది ప్రధాన ఆరోపణ. ఇందులో ఒక సివిల్ కేసు ఉంది, ఒక క్రిమినల్ కేసు ఉంది. మామూలుగా సివిల్ కేసు అయితే జనరల్గా సెటిల్మెంట్లు జరుగుతుంటాయి. నిన్ననే మన ఇన్ఫోసిస్ కూడా దాదాపు 283 కోట్ల ఎగవేత అంటే ఒక మ్యానిపులేషన్ చేసింది. అంటే అక్కడ వీసా మ్యానిపులేషన్ ఇన్ఫోసిస్ చేసింది. దానికి ఫైన్ వేశారు, 283 కోట్లు ఫైన్ వేశారు. ఇట్లాగా మనకి అనేక కంపెనీలు అమెరికన్ రూల్స్తో కరెక్ట్గా పాటించకపోతే అమెరికాతో డీల్ చేసేటప్పుడు వాళ్ళు ఫైన్ వేస్తుంటారు. ఈవెన్ చివరికి మన ఊరగాయలు కరెక్ట్గా వాళ్ళ స్టాండర్డ్స్ లేకపోతే కూడా ఫైన్లు పడే సందర్భాలు ఉన్నాయి. అందుకని ఫుడ్ కూడా ఎక్స్పోర్ట్ అమెరికాకి చేసేటప్పుడు ఇక్కడ కన్జంప్షన్కి వేరే రకమైన స్టాండర్డ్స్ ఉంటే అమెరికాకి చేసేటప్పుడు చాలా తరవుగా దాన్ని చూసి పంపిస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు అంత స్ట్రిక్ట్గా చూసుకుంటారు. సో అది జరిగింది. అయితే ఇప్పుడు అదానికి దీనివల్ల జగన్ పరిస్థితి తర్వాత మాట్లాడతాను నేను. ముందు అదాని ఈ 10 రోజుల్లో నవంబర్ 20 పెట్టారు కదా, 10 రోజుల్లో అదానికి లాభం ఎంత అంటే నష్టం ఎంత అయింది, రికవరీ దాని నుంచి ఎంత అయిందని చూసినప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్గా అదానికి ఒక 1-2 డేస్లో దాదాపు 3 లక్షల కోట్ల నష్టం అనేది స్టాక్ మార్కెట్లో వచ్చింది. ఈ నష్టం అదానికే వచ్చినట్టు కాదు, మదుపుదారులు అంటారు, అంటే మన రీటైల్ ఇన్వెస్టర్లు అందరికి కూడా నష్టమే. LIC కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది. అంటే రీటైల్ ఇన్వెస్టర్లు కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాంట్లో పెట్టిన షేర్లు కొన్న వాళ్ళందరికీ నష్టం వచ్చింది. అయితే అదానికి అది మేజర్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే క్యాపిటలైజేషన్ అంటారు, ఆ క్యాపిటలైజేషన్ తగ్గితే రేపు పొద్దున షేర్ వాల్యూ తగ్గిపోతుంది. అది దాని మీద కంపెనీ మీద పడుతుంది. దానివల్ల ఇన్వెస్ట్మెంట్, దానికి పెట్టే ఇన్వెస్టర్స్ తగ్గిపోతారు. ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాంతో ఇమ్మీడియట్గా అదానీ వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి సిబికి ఒక ఇది సబ్మిట్ చేశారు. అదేంటంటే మాకు అప్పులు ఉన్నప్పటికీ కూడా 53,000 కోట్లు క్యాష్ ఉంది, క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, అట్లాగే లిక్విడిటీ కూడా బాగుంది, అంటే మేము క్యాష్గా మార్చుకునే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మా కంపెనీలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అనేది సబ్మిట్ చేశారు.
దానివల్ల కొంత నమ్మకం అనేది ఇక్కడ ఏర్పడింది. అట్లాగే టాంజానియా పోర్టుకి సంబంధించి టాంజానియా గవర్నమెంట్ మేము మా ఒప్పందం కంటిన్యూ అవుతుంది, మాకేమీ దాని ఎఫెక్ట్ అమెరికా ఆరోపించినంత మాత్రాన మాకు అదాని మీద ఏమీ లేదు, మాకు నమ్మకం ఉందని ప్రకటించింది. అట్లాగే అబుదాబిలో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ కంపెనీ మేము అదాని కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నాం, మాకేమి ఇబ్బంది లేదని ప్రకటించారు. అట్లాగే మహేష్ జట్మలాని కావచ్చు, ముకుల్ రోహత్గి, వీళ్ళిద్దరు సీనియర్ అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో, వీళ్ళిద్దరు కలిసి జాయింట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇది వేస్ట్, ఇది అసలు ఇదేమీ కేసు